హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బబుల్ టీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బబుల్ టీ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వీడియో టాపిక్ ఈస్ మీ యూట్యూబ్ కస్టమ్ యూఆర్ఎల్ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మీ యూట్యూబ్ కస్టమ్ యూఆర్ఎల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి లాగిన్ చేసుకోండి. యూట్యూబ్లో ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి లాగిన్ చేసుకోండి. ఫస్ట్ మనం దీనికి ఎలిజిబుల్ కావాలంటే 100 సబ్స్క్రైబ్ ఉండాలి మన ఛానల్లో. అదొకటి మెయిన్ థింగ్ అనమాట. ఇక ఈ లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోయింది. సింపుల్గా మీరు నార్మల్గా యూట్యూబ్లో వెళ్ళినా కూడా పర్లేదు. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక మీ సింబల్ ఉంది కదా, మీ ఫోటో, మీ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మీ కస్టమ్ యూఆర్ఎల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉందిగా, దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఈ ప్రాసెస్ అనేది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ ఎలా చేయాలంటే త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేస్తే సేమ్ నేను చేసే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ లింక్ ఉంది చూసారుగా, యూఆర్ఎల్ అనమాట. ఇదే మీ యూఆర్ఎల్. ఇక్కడ మనం ఇప్పుడు చేంజ్ ఏం చేస్తున్నామంటే youtube.com. ఇక్కడ మీ ఛానల్ నేమ్ వస్తుంది. నా ఛానల్ నేమ్ వచ్చేసి బబుల్ ట్రిక్స్ కాబట్టి నేను ఈ విధంగా ఇస్తున్నాను. మీరు కూడా ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మీ బ్యాక్ వచ్చేయండి. ఈ ట్యాబ్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు ట్యాబ్లో వచ్చేయండి. వచ్చిన తర్వాత పైన ఇప్పుడు మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. కింద ఉంది అడ్వాన్స్ సెట్టింగ్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మనం కస్టమ్ యూఆర్ఎల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. యూఆర్ ఎలిజిబుల్ కస్టమ్ యూఆర్ఎల్ క్లైమేట్ హెయిర్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. ఇది మనకు రావాలంటే మనకేం కావాలంటే 100 సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కావాలి. మీ యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది, మీరు చేసే అవసరం లేదు. ఒకవేళ మీ ఛానల్ నేమ్ వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటే ఇక సమ్ చేంజెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నేమ్ కావాలా వేరే నేమ్ కావాలనేది ఇక్కడ మీ ఇష్టం ఉంటుంది. మీ ఇష్టమే. నాకు ఆల్రెడీ ఈ నేమే కావాలి కాబట్టి నేను ఈ నేమ్ ఇచ్చేస్తున్నాను. మీ ఛానల్ నేమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరు చేసేది కూడా అవసరం లేదు. ఏమైనా ఈ సి అనేది చేంజ్ కాకపోయినా పర్లేదు. నార్మల్గా youtube.com బబుల్ ట్రిక్స్ కొట్టినా కూడా వచ్చేస్తుంది. ఈ సి కొట్టకుండా కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ దీన్ని ఇప్పుడు కాపీ చేస్తాను చూడండి ఒకసారి. కాపీ చేసి మీకు ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చేంజ్ యూఆర్ఎల్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. అండ్ ఇంకోసారి ఏమైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే కన్ఫర్మ్ చేస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. వర్కింగ్ అని ఉంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు వర్క్ అవుతుందా లేదంటే మీకు చూపిస్తాను. ఒక ట్యాబ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ కొట్టేస్తాను సింపుల్గా. ఇక youtube.com/bubbletics అని నేను కొట్టేస్తాను చూడండి. బబుల్ ట్రిక్స్ ఇచ్చేసి ఓకే చేస్తున్నాను చూడండి. సింపుల్గా నా ఛానల్ వచ్చేసి ఉంచేసారుగా. ఇది ఒక వెబ్సైట్ లాగా మీరు ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ ప్రాసెస్ మనం చేయడానికి మన సింపుల్గా ఒక 100 సబ్స్క్రైబ్ కావాలంటే చాలు. అండ్ నేను చేసిన సెట్టింగ్ మొబైల్ కూడా చేసుకోవచ్చు. వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూట్యూబర్స్కి అందరికి హెల్ప్ అవుతుంది. ఎవరికైనా ఈ లింక్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది, చూడడానికి సింపుల్గా ఉంటుంది. అండ్ ఎవరు కస్టమర్ ఛానల్లో వెళ్ళండి, ఇక్కడ కూడా మన ఛానల్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, చూసారుగా నా ఛానల్ లింక్ అనేది సింపుల్గా స్టార్ట్ అయిపోయింది. తొందరగా చేంజ్ అవుతుంది. ఈ లింక్ కాపీ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఈ సి అనేది ట్యాప్ చేయకుండా పర్లేదు. హోప్ ఈ వీడియో అందరు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.